హాయ్ గైస్ అందరికీ ఇప్పుడు వచ్చేసి మనము ఈ కస్టమర్ది ఫుల్ స్టాక్ ఇంజన్ ఎక్స్చేంజ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్స్చేంజ్తో పాటు 139F కిసాన్ చాయిస్ వారిది కంపెనీ సంబంధించిన 139F మోడల్ పంపు కూడా ఇచ్చినాము. దాన్ని చూసినట్టయితే గన్ను చూడండి ఒకసారి ఎంత హెవీగా ఉందో. ఒకవేళ మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. దీన్ని హెవీ మెటల్తోనే రావడం జరిగింది. దీన్ని ఒకసారి ప్రెజర్ పోసి చూపిస్తాను మీకు. కస్టమర్ వచ్చేసి ఇంతకుముందు టూ స్టోక్ వాడడం వలన కస్టమర్కు గ్రీస్ అండ్ ఆయిల్ మెయింటెనెన్స్ చెప్పడం జరిగింది. దీంతో పాటు మనకు ఈ గన్నుకు ప్రెజర్ కొట్టి చూపించడం కూడా జరుగుతుంది. ప్రతి విషయాన్ని కస్టమర్కు క్లియర్ కట్గా చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మన ఛానల్ని కొత్త చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఈ పంపు పూర్తి వివరాల కోసం కానీ డ్రైవింగ్ మిషన్ కానీ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్లో నెంబర్ ఉంటుంది, మీరు కనుక్కోగలరు. దీంతోపాటు ఈ పంపు స్పెషాలిటీ ఏంటంటే పొలంలో 100 మీటర్ల పైప్ అయినా కానీ సులువుగా కొడుతుంది. ఎటువంటి ప్రెజర్ తగ్గకుండా మాత్రం తప్పకుండా యూజ్ చేస్తుంది. దీనికి వచ్చిన విషయం ఏంటంటే మనకు ఆయిల్ గ్రీస్ మెయింటెనెన్స్ చేసుకుంటే మాత్రం ఈ పంపు 5 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఖచ్చితంగా యూజ్ చేయగలుగుతారు. దీంతోపాటు మనము 2 గన్నులు ఇవ్వడం జరుగుతుందండి. ఒక గన్ ఏమో హెవీ గన్ను, ఇప్పుడు మీరు చూసేది హెవీ గన్ అండి. ఈ రకంగా ఎట్లా వస్తుందో మీరు చూడగలరు. దీంతో పాటు ఇంకో గన్ ఇస్తాడు, అది తోటలకు మరి పత్తుల చేనులకు కానీ మొక్కలకు కానీ మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి దాన్ని కూడా మీరు వేసి చూపిస్తాను, మీరు చూడగలరు. కస్టమర్ ఒకసారి ప్రెజర్ చెక్ చేసుకుంటుందండి, చెక్ చేయడం జరిగింది. మీకు వేరే ఎలా ఉంటే గన్ వేసి చూపిస్తాను, ఒకసారి మీరు చూడగలరు. చూడండి చూసినా అట్లా ప్రెజర్ వేయడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్ ఎవరు మాత్రం కొత్త విషయాన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. దీంతోపాటు ఈ పంట కావాలనుకుంటున్న మొత్తం మన సబ్స్క్రైబర్లకు భారీ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కావాలనుకుంటే మాత్రం నెంబర్ కాంటాక్ట్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అగ్రికల్చర్ మోటార్స్. మన విషయాలు ఇట్లాంటి రిపేర్ వీడియోస్ రెగ్యులర్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching the video Agriculture Motors.